తుది శ్వాస విడిచారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు ఏచూరి. 1974లో ఏచూరి తన రాజకీయ జీవితాన్ని, రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ 1975లో సిపిఎం సభ్యుడిగా ఎంపికయ్యారు సీతారాం. సిపిఎంలో అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు ఆయన. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఏచూరి ఎన్నికయ్యారు. ఆ సందర్భంలో రాజ్యసభలో తను వినిపించిన గళం ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లోనే కాదు, భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఎర్రదండును కదిలించాడు ఆ ఎర్ర సూర్యుడు. ఇక సెలవంటూ వెళ్ళిపోయాడు. తుది శ్వాస విడిచాడు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. ఆయన పేరు చెబితే చాలు ఉద్యమాలు గుర్తొస్తూనే ఉంటాయి. ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశాడు ఆయన. ఈ మధ్య కొద్ది రోజుల క్రితం ఇటు అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఆహ్వానం అందినప్పటికీ ఆయన వెళ్ళలేదు. ఆ సందర్భంలో కూడా ఆయన మాట్లాడారు. ఆ సందర్భమే కాదు, పలు సందర్భాల్లో మరీ ముఖ్యంగా ప్రజల సమస్యల మీద గళమెత్తిన వ్యక్తి ఆయన. ప్రజల సమస్యలపై నేనున్నాను అంటూ ఎర్రదండుని ముందుంటి కదిలించిన వ్యక్తి సీతారాం ఏచూరి. తెలుగు ప్రజల సమస్యల విషయంలో ఆయనకున్న పట్టు కావచ్చు, ఆయనకున్న అవగాహన కావచ్చు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు గుండెను కలిచివేస్తోంది, కదిలించి వేస్తోంది, ఉద్విగ్న క్షణాలకు లోనవుతోంది. ఒకసారి మనతో పాటు సిపిఎం నేత కందారపు మురళి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మురళి గారు, ఎర్ర సూర్యుడు అస్తమించాడు. తెలుగు ప్రజలకి కాదు, దేశ ప్రజల మీద, అన్ని భాషల మీద దాదాపుగా అవగాహన ఉంది, కొన్ని భాషల మీద పట్టుంది. అటువంటి యోధుడిక లేరు. ఆయనతో మీకు అనుబంధం ఏంటి? ఆయన గురించి మీ మాటల్లో. సీతారాం ఏచూరి గారు సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శిగా, అంతకు పూర్వం పాలిట్ బ్యూరో సభ్యుడిగా, ఆయన ఇతర దేశాలతో అంతర్జాతీయ సంబంధాలను మెయింటైన్ చేయడంలోనూ ఇతర అంశాల్లోనూ ఒక మంచి అనుభవజ్ఞుడుగా, ఒక రకంగా చెప్పాలనంటే ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి మా అక్కడ కూడా తెలుసు. చాలా ఏళ్ళు మేము అనేక సందర్భాల్లో తిరుపతికి వచ్చాడు, రకరకాల సభల్లో పాల్గొన్నాడు. ఒక్క మాటల్లో సీతారాం ఏచూరి గారి గురించి చెప్పాలంటే ఆయన నడిచి వచ్చే ఒక ఎన్సైక్లోపీడియా. భారతదేశ పరిస్థితుల మీద చాలా పట్టున్నటువంటి మనిషి. వైవిధ్యమైనటువంటి భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతల్ని అధ్యయనం చేయడంలో ఆయన అనేక రకాలుగా సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. జేఎన్యూలో చదువుకున్నారు. అదే రకంగా చాలా ఈ రోజు ఉత్పన్నమవుతున్నటువంటి అనేక సమస్యల మీద అన్ని రకాల పట్టుగలిగినటువంటి మనిషిగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెండవది ఆయన తెలుగువాడు. కాకినాడ ఆయన స్వస్థలం. వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. ఆయన మేనమామ వాళ్ళ అమ్మకి స్వయంగా తమ్ముడు ఉన్నటువంటి మోహన్ కన్నా గారి చీఫ్ సెక్రటరీ కూడా పనిచేశారు. ఒక సందర్భంలో ఏచూరి గారి గురించి మోహన్ కందా గారు మాట్లాడుతూ, ఈయన కమ్యూనిస్ట్ పార్టీ వెంట వీటి చుట్టూ ఉద్యమాల చుట్టూ తిరుగుతున్నాడు, ఇతను సరిగ్గా పెట్టాలని చెప్పి వీళ్ళ ఫాదరు ఆయన దగ్గరికి పంపితే, వీళ్ళ అక్క ఫాదరు ఆయన దగ్గరికి పంపితే కొద్ది రోజుల తర్వాత మోహన్ కందా గారే వాళ్ళ అక్కకి ఫోన్ చేసి మామగారికి చెప్పారు ఒక మాట, అయ్యా మీరు ఆయన మాత్రం పంపించారు, ఈయనతో మాట్లాడుతూ ఉంటే ఈ విషయాలన్నీ వింటే నేను ఎరగం చేసుకొని పోయే పరిస్థితి ఉంది. మీ వాడు మామూలు వ్యక్తి కాదు, ఇతనికి చాలా డెప్త్ ఉంది, చాలా సమర్థమైనటువంటి మనిషి, అతని దానికి మీరు అడ్డు చెప్పాకండి, ఇతను చాలా ఇంటెలిజెంట్ అని చెప్పి మోహన్ కందా గారు మనకు సెక్రటరీగా పనిచేసిన మోహన్ కందా గారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. నేను ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నానంటే, విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయనకి సమస్యల పట్ల లేకపోతే వీటన్నిటి పట్ల చాలా స్పష్టత కలిగినటువంటి మనిషిగా మనకి తెలుసు. అట్లా మురళి గారు అటువంటి వ్యక్తి అంటే చాలా ఏళ్లుగా ఆయన సిపిఎంకి అలా అట్టుపెట్టుకున్నారు, పార్టీని కాపాడుకుంటూ వచ్చారు, పార్టీని ముందుని నడిపించారు. అటువంటి వ్యక్తి మీతో మాట్లాడినప్పుడు, మీతో సంభాషించినప్పుడు ఎటువంటి సంభాషణ జరిగేది? ఏమని చెప్పేవారు మీతో? ఆయన ఒక ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా లేదా ఒక నేను అఖిల భారత నాయకుడిగా ఈ రోజు
ఆయన వ్యవహరించడు. చాలా సాధారణమైన మామూలు కార్యకర్తలతో కూడా ఆయన మా సాదాసీదాగా ప్రవర్తిస్తారు. ఆయనతో ఎన్ని విషయాలైనా ఎంతసేపు అయినా చర్చించవచ్చు. ముఖ్యంగా పార్టీ విషయాలు లేదా మనకు తెలియనటువంటి విషయాలు ఆయనతో చెప్తే ఏ మాత్రం సంశయం లేకుండా చాలా శ్రద్ధగా ఆయన వివరించేవాడు. అదే మాదిరి నేను విద్యార్థి ఉద్యమం నుంచి దగ్గరగా యేచూరి గారిని గమనిస్తున్నాను. యేచూరి గారికి ఎకనామిక్స్ మీద ఎంత పట్టుందో పురాణాల మీద కూడా అంత పట్టుంది. ఆయన రామాయణం, భాగవతము, మహాభారత ఇతరత్ర అన్ని రకాల గ్రంథాల మీద, వాటిల్లో ఉన్నటువంటి అన్ని పాత్రల మీద స్పష్టత కలిగినటువంటి మనిషి. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని కూడా ఆయనకున్నంత పట్టు మా పార్టీలో ఒక రకంగా ఈ రోజు యేచూరి గారు విడిచి వెళ్ళడం అనేది సిపిఎం పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేది. ఆయన అంత సమర్థుడు, ఆ రకమైనటువంటి కెపాసిటీస్ ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజు ఒక మన తెలుగు వాళ్ళకే కాదు, యావత్ భారతదేశానికి ఆయన ఒక మొత్తం లాగా చెప్పచ్చు. ఆయన బెంగాల్ నుంచి రాజ్యసభకి రిప్రజెంట్ చేశాడు. ఆయన మొట్టమొదటిసారి రాజ్యసభకు వెళ్ళినప్పుడే బెస్ట్ పార్లమెంటేరియన్ గా అవార్డు కూడా పొందాడు. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు. కరెక్టే మీరు అన్నట్టుగా. ఎందుకంటే రాజ్యసభలో కొన్ని సందర్భాలు ఆయన మాట్లాడినప్పుడు, ఆయన ప్రశ్నించినప్పుడు ఇదేం ప్రశ్న అని అనుకున్న వాళ్ళు ఆ రిజల్ట్, ఆ ప్రొడక్టివిటీ వచ్చిన తర్వాత ఆయన అభినందించిన సందర్భాలు కావచ్చు, పబ్లిక్గా మాట్లాడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి మొదలు పెడితే కనుక. సో అటువంటి వాటి విషయాల్లో మీతో సంభాషించినప్పుడు, అంటే వేరే పార్టీలకు సంబంధించి సంభాషించినప్పుడు ఏమైనా మీతో మాట్లాడేవారా? వాటిని ఏమైనా స్పృశించేవారా? ఒకటి కాదు, నంబర్ ఆఫ్ ఇష్యూస్. తిరుపతికి వచ్చినప్పుడల్లా, లేదంటే మేము రాష్ట్ర కమిటీ సమావేశాల్లో కలుసుకున్నప్పుడల్లా ఆయన ఇంటర్నల్ గా మనం ఒక వైఖరి నిర్ణయించుకోవాలంటే ఎన్ని రకాల అంశాలను పరిశీలన చేసి నిర్ణయించాల్సి ఉంది. ఇప్పుడు రాష్ట్ర విభజనప్పుడు ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యామంటే, మేము ఒకవైపునేమో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ, మరోవైపు ఆంధ్ర రాష్ట్రంలో సమైక్య ఆంధ్ర. మిగిలిన పార్టీలన్నీ చాలా తేలిగ్గా ఆ మాట, ఇక్కడ ఈ మాట. కానీ ఒకే ఒక్క పార్టీ సిపిఎం అన్ని చోట్ల ఒకే రకమైన మాట. అఖిల భారత స్థాయిలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఒకే వైఖరి కలిగింది నడిపించడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. ఇటువైపు వాళ్ళని అటువైపు వాళ్ళని భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి అందరినీ ఏకీకృతం చేయడం ఆయన కీలకమైనటువంటి పాత్రను పోషించాడు. అటు తెలంగాణ ఉద్యమాన్ని కన్విన్స్ చేయడంలో, ఇటు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని కన్విన్స్ చేయడంలో ఆయన రోజు చాలా కీలకమైనది. నేను చాలా దగ్గరగా వీటన్నిటిని అబ్జర్వ్ చేశాను. కమ్యూనిస్టులు ఎట్లా ఆలోచించాలి అనే విషయంలో చాలా స్పష్టత కలిగి ఉండేవాళ్ళు. ఇట్లాంటి తేడాలు వచ్చినప్పుడు మరింత ఎఫెక్టివ్ గా ఆయన రోజు ఉండేది. మనతో వ్యక్తిగతంగా కూడా చర్చ చేసేటప్పుడు ఇట్లాంటి విషయాలు అనేకం ఆయనతో మాట్లాడి. ఇటీవలనే ఈ కరోనా సమయంలో, కరోనాకు ముందు తిరుపతికి ఆయన వచ్చారు. తిరుపతికి వచ్చినప్పుడు ఈ జరుగుతున్నటువంటి పౌరసత్వ సమస్య మీద ఒక పెద్ద సభను మేము ఏర్పాటు చేశాం. ఆ సభలో కూడా ఆయన ఇక్కడ పాల్గొన్నారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఫోన్లో మాట్లాడటం ఇట్లాంటి తప్ప సభగా తిరుపతికి వచ్చింది అదే చివరిది. ఆయన తిరుపతితో కూడా చాలా మంచి అనుబంధం ఉంది ఆయనకి. ఇక్కడ యూనివర్సిటీలో, తిరుపతికి ఎప్పుడు వచ్చినా యూనివర్సిటీలో మేము మీటింగ్లు పెట్టేవాళ్ళం. 100 సంవత్సరాల రిజర్వేషన్ల కాలం పూర్తయినప్పుడు కూడా ఓ పెద్ద సభ తిరుపతిలో ఆర్గనైజ్ చేశాం. నేను కొత్తగా పార్టీ జిల్లా కార్యదర్శిగా 29 ఏళ్ల వయసులో నేను చిత్తూరు జిల్లాకి పార్టీ కార్యదర్శిగా ఎన్నికైనప్పుడు ఆయన తిరుపతికి వచ్చాడు. పెద్ద సభలో ఆయన పాల్గొన్నాడు. ఆయనతో పాటు మేము పాల్గొన్నాము. నేను కాకినాడలో విద్యార్థి నాయకుడిగా కాకినాడలో క్లాసులకి వెళ్ళాము. మేము 1987 అప్పటి నుంచి మేము చూస్తున్నాం ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, అధ్యయనం చేసే పద్ధతి. నేను దగ్గరగా చూసింది మా ఆల్ ఇండియా కాన్ఫరెన్సెస్ జరుగుతున్న సందర్భాల్లో ఆయన పార్టీ కార్యదర్శి కాదు, కేంద్ర సెక్రటేరియట్ మెంబర్ గా ఉండేవాడు. ఆ నివేదికలు సూచిత్ గారు కార్యదర్శి. అప్పుడు నివేదికలు తయారు చేయడానికి ఆహారాలన్నీ కూడా మానేసి, అన్నపానీయాలన్నీ మాని ఆయన సెలైన్ చేతికి పెట్టుకొని రిపోర్ట్లన్నీ వేయింపడుతుందని మేలుకొని 4-5 రోజుల పాటు మేలుకొని రిపోర్ట్లు రాసేవాడు. అంతటి కమిట్మెంట్, అంతటి శక్తివంతమైనటువంటి మనిషి అనే విషయాన్ని నా దృష్టిలో పెట్టుకోవాలి. మురళి గారు, థ్యాంక్స్ ఆర్టీవీతో జాయిన్ అయ్యి. మరి ముఖ్యంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి లేరు. ఆయనతో మీకున్న అనుబంధాన్ని, ఆయనతో మీకున్న సాన్నిహిత్యాన్ని, ఆయనతో మీకున్న ఇన్ఫ్యాక్ట్ ఆ రిలేషన్ని మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం ఈరోజు ఎర్ర సూర్యుడు అస్తమించాడు. తెలుగు ప్రజలకు, మరీ ముఖ్యంగా దేశ ప్రజలకు
ఒక దన్నుగా నిలిచాడు. అటువంటి వ్యక్తిగా లేడు. ఏమని చెప్పను, ఎన్నని చెప్పను అంటూ కూడా ఈరోజు ఎర్రదండు కన్నీరు మున్నీరవుతోంది. రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు, ఇటు తెలుగు జాతికి సంబంధించి, మరి ముఖ్యంగా సిపిఎంకి సంబంధించి ఇక్కడ స్ట్రెంథెన్ చేయడంలో, బలోపేతం చేయడంలో ఆయన అలుపెరిగిన పాత్ర ఉంది. జాతీయ రాజకీయాల్లో కూడా కీలకమైన పాత్ర పోషించారు. ఇన్ఫ్యాక్ట్ నిన్న మొన్నటి వరకు ఇండియా